హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము యాదగిరిగుట్టకు వెళ్ళిన రోజు. అక్కడికి వెళ్ళి దాదాపు 1 మంత్ అవుతుంది. 3 వీక్స్ అయితే ఖచ్చితంగా అయిపోయాయి. మేము మొత్తం 10 మంది వెళ్ళామన్నమాట. ఒక కార్లో 5 మెంబర్స్, ఇంకో కార్లో 5 మెంబర్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం 10 మెంబర్స్ కలిసి ఎంజాయ్ చేయవచ్చు అనుకున్నాం. కానీ అదంతా అవ్వలేదు, పెద్ద బిస్కెట్ అయింది. అదేంటో ఇంకా ముందు ముందు చెప్తా, వ్లాగ్ చూసేయండి. వే టు యాదగిరిగుట్ట. అన్వీక్ నేను అద్దంలో కూడా కనిపిస్తలేనేమో. మిక్కీ లెఫ్టేనా? కమ్ ఆన్. హాయ్ 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 ఇది ఉడకబెట్టినాయి. కాల్చిన ఉప్పు ఉండదు కదా. ఇది 500 ఉన్నాయి. 100 ఉన్నాయా? ఫోన్ పే ఉన్నదా? 100 ఉంది చిల్లర. ఫోన్ పే ఏంది ఉడకబెట్టి ఉడకబెట్టి ఇచ్చావు కదా. ఇంకొకటి తీసుకోడు. కాల్చిన ఇది వద్దు నాకు. ఆన్ ది వేలో కార్ ఆపేసి ఇక్కడ పల్లీలు కొనుక్కున్నాం. వేయించిన పల్లీలు, ఉడకబెట్టిన పల్లీలు. సో కాసేపు తింటూ రిలాక్స్ అయినాం. మిక్కీని మాత్రం బయట గాలికి ఆడిస్తే మంచిది, కారులోనే ఉండి వాడు చిరాకు పడుతున్నాడు, ఏడుస్తున్నాడు అనేసి కారులో నుంచి దింపేస్తే జీవనన్నతో ఆడుకుంటున్నాడు. చూడండి, మంచిగా ఆడిపిస్తున్నాడు జీవనన్న. మేము ఇంకా పల్లీలు తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అప్పటికి మబ్బులు చాలా అయినాయి, చూస్తున్నారా? బ్లాక్ క్లౌడ్స్. వర్షం ఎంత పడుతుందో, ఈ ట్రిప్ అంతా బిస్కెట్ అవుతుందా అని భయమైంది. కనీసం యాదగిరిగుట్టకు రీచ్ అయ్యి దర్శనం అయ్యి బయటకు వచ్చేదాకైనా వర్షం రావద్దు దేవుడా అని మొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనం మంచిగా మొక్కుకుందాం. ఏమని మొక్కుకుందాం? ఏబిసిలు చదవకున్నా రావాలి, వాళ్ళు దిద్దకున్నా రావాలి. సో వెనకాల ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు, మా అన్నలు అని చెప్పిన కదా. వాళ్ళ అప్డేట్స్ గురించి గీతక్క కనుక్కుంటూనే ఉండే. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా కూడా వాళ్ళు కార్ డ్యామేజ్ అయిందంట, మా కార్ రావట్లే అని చెప్పేసరికి ఫుల్ అప్సెట్. సరేలే, మనమైతే వచ్చేసినాం కదా, ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేద్దాంలే అని అనుకున్నాం. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. టెంపుల్ అయితే బయట నుంచి చూస్తేనే ఎంత బాగుందో కదా. ఇంకా లోపల కూడా చాలా బాగుంటుంది. లోపల ఫోన్స్ అలౌ లేదు కాబట్టి అన్ని వీడియోలో చూపెట్టలేము. అంటే గర్భగుడిలో అలౌ చేయరు కోర్స్, బయట మొత్తం గుడి చూపించవచ్చు. నేను వీడియోస్ కొన్ని ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను కదా, అవే నేను తీసింది, ఇంకెక్కువ తీయలేదు. చూడండి ఎంత బాగుంది కదా. చిన్న చిన్న ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ బాగున్నాయి అన్నీ. ఇక్కడ ఏంటంటే కార్ పార్కింగ్ చేసేసి ఆటోస్లో వెళ్ళొచ్చు, లేదంటే ఫ్రీ బస్సెస్ ఉంటాయి. ఆటోకి ఎంత అవుతుందో కనుక్కున్నాం. 4 మెంబర్స్కి 100 రూపీస్ అన్నారు ఆటోకి. మిక్కీ కమ్. ఒకవేళ మనం తెచ్చుకున్న వెహికల్ గుట్ట పైన తీసుకెళ్ళాలి అంటే అక్కడ పార్కింగ్కి 500 అంట వెహికల్కి. అంత అవసరమా? మనం ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతుంది కదా అనేసి మంచిగా ఫ్రీ బస్కి వెళ్ళిపోయినాం. అంటే ఫస్ట్ ఆటోకి ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే మిక్కీతో ఇబ్బంది అవుతుంది కదా, వాడు మళ్ళీ పాలు తాగుతున్నాడు, బస్సెస్ ఒకవేళ రష్గా ఉంటే ప్రాబ్లం కదా అనేసి ఆటో మాట్లాడినాం. కాకపోతే బస్సు అంతా ఖాళీగా ఉంది, జనాలు కూడా ఎక్కువ లేరు, మంచిగా ఫ్రీ సీట్స్ ఉంటాయి కదా, మంచిగా కూర్చోవచ్చు అనేసి బస్కి వచ్చేసినాం. చూడండి ఎంత బాగుంది రూట్ అంతా. మనం తిరుమల పైన ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది అట్లుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచ్డ్ అన్నట్టు. ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకే ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాం ఫోన్స్ అన్ని. ఇగో మా మిక్కీ పాలు జీవనన్న తాగుతున్నాడు, అన్యాయం ఇది. మా దర్శనం అయితే 10 మినిట్స్ కూడా పడలేదు, మంచిగా అయిపోయింది. బయటకు వచ్చేసినాం. ఇలా మంకీస్ని చూసుకుంటూ బయట వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు అలా కూర్చున్నాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వెనకాల ఉన్నారు కదా, వాళ్ళు వస్తే వాళ్ళ దర్శనం కూడా అయిపోతే అందరం కలిసి స్వర్ణగిరికి వెళ్దామనేసి ప్లాన్. ఇక్కడ ఆలోపు మిక్కీగాడైతే ఫుల్ ఎంజాయ్ చేసిండు. అటు ఇటు వాడు అసలు ఒక్క దగ్గర ఉండట్లే. టెంపుల్ మాత్రం ఎంత బాగుంది కదా.
ఓకే. ఇక్కడ ప్రశాంత్ ఏమంటున్నాడంటే మంకీస్ దగ్గరికి వెళ్ళకు, ఇందాకే ఒకరు ఫోన్ లాక్కుంది మంకీ అనేసి. సరే సరే అని నేను. మిక్కిలు మమ్మీ బూమ్. హలో ఫుల్ ఆకలైంది, అందుకే పులిహోర ప్యాకెట్ తీసి కుమ్మేసిన. ఇక్కడ కోతులు నా పులిహోర కోసమో మరి ఆ పక్కన లగేజ్ కోసమో కానీ నా చుట్టే ఉండే. ఆ భయానికి సగం పులిహోర ప్యాకెట్ వాటికే పడేసిన. पेंटिंग में रहे ये लोग दिला के हेडूंगा तो पास जे हाथ में అందరం అట్లా ప్రశాంతంగా కూర్చొని తింటూ అక్కడ సాంగ్స్ ప్లే చేస్తూ ఉండే, అవన్నీ వింటూ ఉన్నాం. సో మిక్కీనైతే పాపం జీవన్ అన్న ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు మంకీస్ నుంచి. అంటే మంకీస్ అన్నీ ఇట్లా గుంపు గుంపుగా వస్తున్నాయి. వాడు చిన్నోడు, వాడికి ఏం తెలుసు, వాడిని ప్రొటెక్ట్ చేయడమే ప్రశాంత్ ఇంకా జీవన్ అన్న పని. సో ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం. అప్పటికే 7:30 అయింది. ఇంకా మా వెనకాల ఉన్న బ్యాచ్, మా 5 అన్నలు వాళ్ళు రీచ్ అయిపోయి టెంపుల్ లోపలికి వచ్చేసారంట. కానీ వాళ్ళకి ఏమైందంటే స్ట్రక్ అయిపోయినారు వాళ్ళు టెంపుల్లోనే. వాళ్ళు బయటికి వచ్చేసరికి ఇంకా చాలా టైం అవుతుంది, అప్పటికి స్వర్ణగిరి క్లోజ్ అవుతుంది, మా కోసం మీరు వెయిట్ చేయకుండా వెళ్ళిపోండి అంటే మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయినాం. అసలు మా లక్ ఏంటి అంటే ఆ రోజు స్వర్ణగిరికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం, ఇంకా టైం కూడా 8:45 అలా అవుతుంది. సో టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారనేసి ఆ వర్షానికి ఆ టైంకి సెట్ అవ్వక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినాం. వాళ్ళు అక్కడే, మేము ఇక్కడే, ఎవరం కలవకుండా అయిపోయింది ట్రిప్ అంతా. అదొక్కటే బ్యాడ్, మిగతాదంతా హ్యాపీస్. వీడియో చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.